సంక్రాంతి సందడి ముగిసిన జల్లికట్టు సంబరం మాత్రం కొనసాగుతోంది. అటు తమిళనాడుతో పాటు ఇటు ఏపీని జల్లికట్టు ఊపిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా జల్లికట్టు సందడే కనిపిస్తోంది. తమిళనాడు తర్వాత అంతే గ్రాండ్ గా జల్లికట్టు పోటీలను చిత్తూరు జిల్లాలోనే నిర్వహిస్తారు. ప్రస్తుతం చంద్రగిరి మండలం రామరెడ్డిగారిపల్లిలో జల్లికట్టు పోటీల కోసం భారీ ఏర్పాట్లు చేశారు. పొగరుబోతు గిత్తలను లొంగ తీసుకునేందుకు యువకులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి జల్లికట్టు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క జల్లికట్టు పోటీల్లో సత్తా చాటేందుకు యువత ఉత్సాహంగా ఉన్నారు. ఈ పోటీల్లో సత్తా చాటిన వారికి కళ్లు చెదిరే బహుమతుల్ని కూడా సిద్ధం చేశారు నిర్వాహకులు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న జల్లికట్టు పోటీలకు సంబంధించి మన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, సంక్రాంతి ముగిసిన చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సంబరాలు మాత్రం ఆగలేదు. తమిళనాడు సరిహద్దులోని చిత్తూరు జిల్లాలో నెల రోజుల పాటు కనుమ పండుగ కంటే ఎక్కువగానే జల్లికట్టు నిర్వహణ కొనసాగుతుంది. ప్రత్యేకించి అధికారులు ఎవరు ఇక్కడ దీన్ని ప్రోత్సహించకపోయినా రాజకీయ పార్టీలు నాయకులు మాత్రం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం రామిరెడ్డిపాలెంలో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జల్లికట్టును ప్రారంభించారు. జల్లికట్టులో పాల్గొనేందుకు కూడా పెద్ద ఎత్తున యువత ఆసక్తి చూపారు. మరోవైపు యువతను ఆకట్టుకునే విధంగా కూడా నిర్వాహకులు పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు నాయకుల ఫ్లెక్సీలతో పాటు సినిమా హీరోలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున చదువుకున్న యువత జల్లికట్టులో పాల్గొనేందుకు ఆసక్తి చూపడంతో చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి మహిళలు కూడా పెద్ద ఎత్తున జల్లికట్టును చూసేందుకు వచ్చారు. ప్రత్యేకించి రాజకీయ పార్టీలు జెండాలు కట్టి ఆ రకంగానే జల్లికట్టును ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు పశువుల్ని చేజిక్కించుకునేందుకు లొంగ తీసుకునేందుకు యువత పోటీ పడుతున్న నేపథ్యంలో యువతకు పెద్ద ఎత్తున బహుమతులను నజరాగా ఇస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే యువకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. జల్లికట్టును పాల్గొనేందుకు మనం చూడొచ్చు. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పలకలు కట్టున పశువులకు కట్టి ఈ పశువులను పట్టుకునే వారి కోసము పోటీ పడే యువకుల కోసము కూడా నిర్వాహకులు ప్రోత్సహిస్తున్న కొంతమంది యువకులు మనతో ఉన్నారు. చెప్పండి, మీరు పెద్ద ఎత్తున జల్లికట్టులో పాల్గొంటున్నారు. జల్లికట్టులో పాల్గొనడం ప్రమాదకరము. జిల్లాలో జల్లికట్టు చాలా సాంప్రదాయంగా గత సంవత్సరాలు చాలా పూర్వ సంవత్సరాలుగా నుంచి జరుగుతూ ఉంది. తమిళనాడుకి మారిపోయే జల్లికట్టు అంటే తమిళనాడు అంటారు. మన చిత్తూరు జిల్లా తమిళనాడుకి బార్డర్ సరిహద్దులో ఉండడం వల్ల మన చిత్తూరు జిల్లా కూడా అటువంటి సాంప్రదాయం మనకు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మన ఈ జనవరి నెలలో ప్రతి సంవత్సరము జల్లికట్టు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ పశువులకు టవళ్ళు కానీ ఈ పలకలు కానీ ఇటువంటి చక్కకి అతికించిన రంగు పేపర్లను కట్టి బొడ్డలను కట్టి వదలడం జరుగుతుంది. వీటిని మన యువకుల్లో వదులుతారు. ఎద్దుల్ని ఈ గిత్తలను మన పిల్లలు పట్టుకొని వాళ్ళ సత్తాన్ని చాటుకోవడానికి ఈ పండుగని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. జల్లికట్టు పట్ల నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. జల్లికట్టుకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. ఎక్కడ కూడా పోలీసులు కనిపించిన పరిస్థితి. రాజకీయ నాయకుల హడావుడి మాత్రం కొనసాగిస్తుంది. యువత పోటీ పడి పట్టుకోవడం ద్వారా గాయాల పాలయ్యే అవకాశం ఉంది. పశువుల్ని హింస పెట్టడం సరైంది కాదు అనేది ఒక వాదన. దీన్ని ఎందుకు యువత పట్టించుకోవట్లేదు? సాంప్రదాయపరంగా సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి కాబట్టి మేము సాంప్రదాయానికి విలువిచ్చి దీన్ని జరపడం జరుగుతూ ఉంది. పోలీసులు అయితే ప్రతిసారి నిర్వహించేటప్పుడు వచ్చేవాళ్ళు ఈ రోజు ఎందుకు రావట్లేదు అనేది మాకైతే కరెక్ట్గా దాని గురించి అవగాహన లేదు. అంటే వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందలేదా ఏమైనా తెలియట్లేదు. అందుబాటులో మనకు అంబులెన్స్లు ఉన్నాయి. ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఒకటి అరేంజ్ చేసినట్టు ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు పట్టుకున్న దాన్ని వాళ్ళు మాత్రమే పెట్టుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు తప్ప వేరే వాళ్ళు పట్టుకోండి గొడవలు పోవడానికి మాత్రం ఉత్సాహం చూపెట్టలేదు. ఒక సాంప్రదాయానికి విలువిచ్చి మాత్రమే ఈ పండుగను జరుపుకోవడం కోసము చాలా సంతోషకరంగా మేము వ్యక్తం చేస్తాం. సాంప్రదాయం పేరుతో పశువులను హింస పెట్టడం అనేది సరైనది కాదు. గాయాలు పాలయ్యే అవకాశం ఉంది. తెలిసి కూడా చదువుకున్న యువత మీరు పాల్గొనడం వల్ల ఇది సాంప్రదాయ విరుద్ధం అనిపించట్లేదు. హింసల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేసి అని చాలా మంది అనుకుంటున్నారు. హింసలను అయితే ఇబ్బంది పెట్టట్లేదు. జనరల్ గా ఏమంటే సంవత్సరం ఇలా చేయడం అనేది ఆనవాయితీ. పశువులకు కూడా ఇబ్బంది కలిగించకుండా చిన్నగా వదలడం జరుగుతూ ఉంది. ఇది పరిస్థితి. ఎటువంటి ఇబ్బంది అయితే జరగదు. గాయాల పాలు కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని యువతను కూడా ఒక అల్లు అనేది ఏర్పాటు చేసి అక్కడ మాత్రం పట్టే వాళ్ళు మాత్రం ఉండాలి. మిగిలిన వాళ్ళకి ఎక్కడ కానీ వేరే ప్రాంతాలు పట్టకూడదని చెప్పి ముందే ఇక్కడ లైన్ గీయడం జరిగింది. అక్కడ మాత్రమే దాన్ని పట్టడం జరుగుతూ ఉంది.
అంటే పశువులు పరుగులు పెట్టే పశువులను ఆకట్టుకునేందుకు లేదా పట్టుకునే ప్రయత్నం చేయడంలో భాగంగానే మీరు యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మీరు గాయాల పాలయ్యే అవకాశం ప్రతిసారి ఉంది, గొడవలు కూడా పడుతున్నారు. మరి ఎందుకు ఈ క్రీడను కొనసాగిస్తున్నారు? ఇది సాంప్రదాయం అండి. మా పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వస్తుంది. ఇక్కడ గాయాలు అవన్నీ సెకండరీ. ఫస్ట్ ప్రియారిటీ పలక పట్టడానికే ట్రై చేస్తాడు. గాయాలు ఇవన్నీ ఎవరు చూడరు, అంతా సెకండరీ. అవన్నీ సాంప్రదాయానికే పెద్దపీట వేస్తారు అందరూ. అంటే తరతరాలుగా వస్తుంది ఇక్కడ రంగంపేట ఈ చంద్రగిరి మండలం అనేది. ఒకటి సాంప్రదాయానికి మాత్రమే విలువ ఇస్తున్నాము, సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. గాయాలు పాలవుతాము అన్నది వేరే విషయం. అయితే చూడొచ్చు, పరుగులు పెడుతున్నటువంటి ఈ పశువుని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా పెద్ద ఎత్తున యువత పోటీ పడుతున్న పరిస్థితి ఉంటుంది. మనం చూడొచ్చు, ఈ పశువుల్ని పట్టుకుని లొంగ తీసుకునే ప్రయత్నంలో భాగంగానే యువత పోటీ పడుతున్న పరిస్థితి. మరోవైపు యువతకు కూడా పోటీ పడుతున్న యువత మధ్య ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. అయితే గాయాల పాలవుతున్న సాంప్రదాయాన్ని అయితే కొనసాగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువుకున్న యువత కూడా చెప్తున్నది ఒకటి, జల్లికట్టు అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి క్రీడ. తాత ముత్తాతల నుంచి అంటే తరతరాలుగా వస్తున్నటువంటి క్రీడల్ని ఆపు చేసే ప్రయత్నం ఎవరూ చేయొద్దు అన్నదే వీరి విజ్ఞప్తి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎవరు కూడా కేవలం నిషేధాజ్ఞలు అమలవుతున్నాయని చెప్తున్నారే కానీ ఎక్కడా కూడా జల్లికట్టు జరిగే ప్రాంతాలకు అధికారులు ఎవరు రాకపోవడంతో పెద్ద ఎత్తున జల్లికట్టు అయితే కొనసాగుతుంది. ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే పోటీ పట్టేవంటే యువకులు తాము పట్టుకున్నామంటూ పాత కక్షలు కూడా వేదిక అవుతున్న పరిస్థితి స్పష్టంగానే జల్లికట్టులో కనిపిస్తున్న రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా అంతటా జల్లికట్టు సంబరం అయితే యథావిధిగానే కొనసాగుతుంది. నెల రోజుల పాటు చిత్తూరు జిల్లాలోని సరిహద్దు తమిళనాడు ప్రాంతం అంతా కూడా జల్లికట్టు సంబరంతో మునిగిపోతున్న పరిస్థితి చిత్తూరు జిల్లాలో కనిపిస్తోంది.